హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కొత్త సంవత్సరం మొదలవబోతోంది. ఆ రోజు ప్రత్యేకంగా చేసే ఉగాది పచ్చడిని అసలు ఎందుకు తినాలి, ఈ ఉగాది పచ్చడి తయారు చేసే విధానాన్ని, దీని వెనకాల ఉన్న మర్మమేమిటో ఈ వీడియోలో చూద్దాం. విభిన్నమైన విరుద్ధమైన 6 రుచులను సమాకలనం ఎందుకు చేస్తారో కూడా తెలుసుకుందాం. ముందుగా ఆ 6 రుచుల రహస్యాలు చూద్దాం. ముందుగా వగరు. ఈ వగరు రుచి కోసం ప్రకృతి ప్రసాదించిన లేత మామిడి పిందెలను తీసుకుందాం. దీని వెనక దాగున్న ఆరోగ్య రహస్యం మానవ శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే వగరు అనేది మానవ జీవితంలో కొత్త సవాళ్లకు సంకేతం. కొత్త సవాళ్లను ఎదుర్కొనే సంకేతం కోసం ఈ రుచిని కలుపుతాం. రెండవ రుచి పులుపు. ప్రకృతిలో లభించే చింతపండు నుంచి ఈ రుచిని తీసుకుంటాం. కఫం, వాతం వంటి సమస్యలు రాకుండా ఉండటానికి సహాయం చేస్తుంది. అలాగే ఈ రుచి ఓపిక, సహనాన్ని కూడా సూచిస్తుంది. మానవ జీవితంలో ఓపిక, సహనం ఎంత ముఖ్యమో వాటిని ప్రసాదించమని భగవంతుని కోరుకుంటూ ఈ రుచిని కలుపుతాం. మూడవ రుచి తీపి. ప్రకృతిలో లభించే చెరకు నుంచి తయారు చేసిన బెల్లాన్ని ఈ రుచి కోసం కలుపుతాం. ఈ బెల్లం మానవ శరీరానికి జీర్ణక్రియను వృద్ధి చేస్తుంది. అలాగే మానవ జీవితంలో సుఖ సంతోషాలని ఈ రుచి సూచిస్తుంది. వాటి కోసం ఈ రుచిని కలుపుతాం. నాలుగవ రుచి చేదు. ప్రకృతిలో లభించే లేత వేప పువ్వుని ఈ రుచి కోసం కలుపుతాం. ఆపాదమస్తకం ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న వేప చెట్టు నుంచి తీసిన ఈ వేప పువ్వు శతకోటి రోగాలకి దివ్య ఔషధం. ఈ చేదు కష్టాలు, బాధలకు సంకేతం. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ రుచిని కలుపుతాం. ఐదవ రుచి ఉప్పు. ఇది ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. మానవ శరీరానికి ఉత్సాహాన్ని, శక్తిని కలుగచేస్తుంది. జీవితమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండటానికి ఈ రుచిని కలుపుతాం. చివరిగా ఆరవ రుచి కారం. రుచి కోసం మీరు మిరియాలు లేదా ఎండుమిర్చిని కూడా వాడచ్చు. ఔషధాలు కూడా తొలగించని క్రిములను ఈ కారం మన శరీరాన్ని నుంచి నిర్మూలిస్తుంది. మన జీవితంలో క్లిష్ట పరిస్థితుల్ని ఈ రుచి సూచిస్తుంది. పరిస్థితులను ఎదుర్కొనటానికి ఈ కారం రుచిని కలుపుతాం. ఎంతో విశిష్టమైన ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు చూసేద్దాం. ముందుగా మామిడి పిందెలు, తాజా వేప పువ్వు, తాజా చింతపండు, బెల్లం, చిటికెడు ఉప్పు, చిటికెడు కారం. ముందుగా ఒక పరిశుభ్రమైన బౌల్లోకి చింతపండుని తీసుకుని కొద్దిగా నీటిని యాడ్ చేసి కాసేపు నానబెట్టుకుందాం. లేత మామిడి పిందెలను సన్నని ముక్కలుగా కోసుకుందాం. తాజా వేప పువ్వును పరిశుభ్రపరిచి పువ్వును కాడల నుంచి సెపరేట్ చేద్దాం. చింతపండు చక్కగా నానిపోయింది. దీనిని గుజ్జులా తయారు చేసుకుందాం. ముందుగా సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు,
బెల్లం, చిటికెడు ఉప్పు, చిటికెడు కారం, తాజా వేప పువ్వు. ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపెట్టి ముందుగా భగవంతుడికి నైవేద్యంగా వడ్డించేద్దాం. విభిన్నమైన విరుద్ధమైన రుచులను ఒక్కటిగా చేస్తూ తెలియచేసే ఈ ఉగాది పచ్చడి ఔషధ గుణాలనే కాకుండా జీవితం అంటే పూలపాన్పు కాదని, ఒకదానికొకటి పొంతన లేకుండా ఎదురయ్యే సమస్యలను సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు పోవాలని ఈ ఉగాది పచ్చడి సూచిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.